క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అంకిత భావం కలిగినటువంటి శిష్యురాలు సలోమి అనేటువంటి ఆమె కొరకు కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఈ సలోమి ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఈమె జెబెదయి భార్య. చెప్పండి, జెబెదయి భార్య. అపోస్తలులైనటువంటి శిష్యులలో యాకోబు మరియు యోహాను గారికి తల్లి. అపోస్తలులైనటువంటి శిష్యులలో యాకోబు మరియు యోహాను గారి యొక్క తల్లి ఈ సలోమే. అయితే యేసయ్యతో బంధుత్వం ఉందన్నట్లుగా కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుచుండెని. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరి అని అక్కడ రాయబడి ఉంది. అని అంటే మరియమ్మ గారికి బహుశా సహోదరి అయి ఉండొచ్చు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఇది ఖచ్చితము అని అనేటువంటిది అయితే మనము చెప్పలేము, కానీ బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారము ఈ వచనంలో ఉన్నటువంటి మాటను బట్టి మరియమ్మ గారికి ఈమె సహోదరి అనేటువంటిది అభిప్రాయాన్ని తెలియజేశారు బైబిల్ పండితులు. ఒకవేళ అది అయితే కనుక బహుశా యేసు ప్రభువారికి ఈ నియమం వచ్చంటే వినతల్లి వరుస అయి ఉంటుంది. ఆ విధంగా యేసుతో మరి బంధుత్వం అనేటువంటిది ఉన్నది. మరి 5 విషయాల్లో మొదటిది సలోమే ఎవరు అనేటువంటిది మీకు తెలియజేస్తాము. రెండోది యేసయ్యతో ఉన్నటువంటి బంధుత్వాన్ని నేను మీకు తెలియజేశాను. ఇక మూడవదిగా మనం చూస్తే ఆత్మీయమైనటువంటి అంకిత భావము ఈ సలోమేకి ఉంది. ఆత్మీయమైనటువంటి అంకిత భావం ఎలా ఉందని మనం చూసినట్లయితే మార్క్సు వార్త 15వ అధ్యాయము 41వ వచనములో మనకు కనబడుతుంది ఒక మాట. వారిలో మగ్దలేని మరియయు చిన్న యాకోబు యేసు అను వారి తల్లి అయిన మరియయు సలోమేయు ఉండేది. అంటే ఈ సలోమే యేసు ప్రభువారిని గలిలయ నుంచి కూడా అనుసరించినటువంటి స్త్రీలలో ఒక స్త్రీ. అంటే ఈమె కేవలము వాదన వినటమే కాకుండా తనకున్నటువంటి స్వంత ఖర్చులతో యేసు ప్రభు వారికి, అదేవిధంగా శిష్యులైనటువంటి వారికి కూడా ఏం చేశారంటే పరిచర్య చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆత్మీయమైనటువంటి అంకిత భావం అంటే ఉండాలి. ఈ సలోమికి ఉన్నటువంటి ఒక పేరు, ఒక అంకిత భావం గల శిష్యురాలు. ఇది టైటిల్ అన్నమాట. ఒక అంకిత భావం కలిగినటువంటి శిష్యురాలు అంటే దేవుడితో ఎంత అంకిత భావం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది మనకు కనబడుతూ ఉన్నది. మరి అయితే తనకున్నటువంటి ఆస్తుపాస్తులు ఉన్నటువంటి వాటిని కూడా ఏం చేసేవారు అంటే శిష్యుల కొరకు లేక ప్రభువారి కొరకు పరిచర్యలో ఏం చేసేవారు అని అంటే ఆమె మరి చాలా ఖర్చు పెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు తన కుటుంబాన్ని దేవుని పరిచర్యకు అప్పగించింది అని మనకు చెప్పాలి. తనకున్నటువంటి 2 కుమారులు కూడా ఎవరికి అప్పచెప్పింది? దేవునికి అప్పచెప్పింది. 2 కుమారులు కూడా దేవునికి అప్పచెప్పింది. అనగా మనం చూసినట్లయితే ఆ కుమారులను అప్పచెప్పడమే కాకుండా తను పరిచర్య కూడా చేసి ఒక గొప్ప ధన్యురాలుగా ఏం చేస్తున్నామో మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. సలోమే ఎవరు అని మనం చూసాం. రెండవదిగా మనం చూస్తే ఆత్మీయమైనటువంటి అంకిత భావం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే తల్లిగా ఉన్నటువంటి ఆశ స్వార్థం నుండి శుద్ధీకరణ.
అనగా తల్లిగా ఒక ఆశ ఆమెలో మనకు కనబడుతుంది. తల్లిగా ఉన్నటువంటి ఒక ఆశ మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20-21వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20-21వ వచనాన్ని మనం చూస్తే ఒకటి మనకు కనబడుతుంది. చదువులో ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయం 20-21వ వచనం. అప్పుడు జెబెదయి కుమారులైనటువంటి తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగినందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ ఇద్దరు కుమారులను ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున ఒకడు కూర్చున్న సెలవిమ్మనని ఆయనతో అనేది. హల్లెలూయా. చూసారా, ఎవరి లోకంలో తల్లి కాబట్టి ఆమె కూడా ఎక్కడో చిన్న ఆశ, ఒక చిన్న చెప్పాలంటే చిన్న స్వార్థపూరితమైనటువంటి ఆశ. ఏమంటుంది? ప్రభు దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఏమంటుందంటే, నా ఇద్దరు కొడుకుల్లో రేపటి దినమున పరలోకంలో ఏం చేస్తారంటే ఒక కొడుకునంట ఎటు కుడి వైపున ఒక కొడుకుని ఎడమ వైపున ఒక కొడుకుని పురుషులు పెట్టాలని మరంటే స్వార్థంతో ఉన్నటువంటి ఆశ. అయితే యేసు ప్రభు వారు చాలా చక్కగా ఒక మాటను తెలియచేసినటువంటి వారై ఉన్నారు. ఏమన్నారు ఏంటంటే, అమ్మా మీరు నా కిందిలోనికి త్రాగురు కానీ నా కుడి వైపున నా ఎడవైపున కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడిన వారికి అది దొరికిందని చెప్పాను. సహజంగా ఏం చెప్తారంటే, ఈ మాట చెప్తే ఏమంటారమ్మా? ఈ మాట చెప్తే ఫీల్ అవుతారు కదా. ఆవిడ అడిగింది ఏంటి? నీ కుడి పక్కన కొడుకుని పక్కన కొడుకుని కూర్చోబెట్టినానంటే ప్రభావం ఏమన్నారా అంటే, నా కుడి పక్కన ఎవరో ఎడమ పక్కన ఎవరో ఇది నా చేతిలో లేదు కానీ నా తండ్రి చేతిలో ఉంది అని అంటే సహజంగా ఆ మాటకి ఏం చేయాలంటే అలిగి వెళ్ళిపోవాలి. అంటే ఏం చేస్తారు చెప్పండి? అలిగి వెళ్ళిపోతారు. కానీ అలాగే వెళ్ళిపోలేదు. ఆ స్వార్థాన్ని కాస్త కొంచెం వదిలేసేసింది. ఇంకా మరి గొప్ప శిష్యురాలుగా ఏం చేసిందమ్మా చెప్పండి? తన యొక్క మరి ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా దేవుని యొక్క మరి దైవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. సలోమి ఒక స్త్రీయే, వీరందరూ స్త్రీలే ఎక్కువ శాతం. అయినప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఆమె ఒక మరి చక్కని ఆత్మీయమైనటువంటి అంకిత భావంతో కలిగి ఉన్నది. అంతేకాకుండా తల్లిగా ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆశ ఉన్నప్పటికీ కూడా స్వార్థాన్ని ఏం చేసింది? విడిచిపెట్టేసింది. స్వార్థాన్ని విడిచిపెట్టేసి ప్రభు నన్ను ఇంత మాట అంటారా అని ఏం చేస్తున్నామని చెప్పండి? వెళ్ళిపోలేదు. ఇంకా తన యొక్క భక్తిని స్థిరత్వం చేస్తున్నాం. తన భక్తిని స్థిరత్వం చేస్తున్నాం. ఇక 4 మనం చూసినట్లయితే ఈమె చిరుగు సెల్త ధైర్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మార్క్స్ వార్త సార్ మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 15వ అధ్యాయము 40వ వచనాన్ని కనుక మనం చూస్తే ఒక మాట మనకు కనబడుతుంది. 15:40 వారిలో మగ్దలేని మరియు చిన్న యాకోబు యేసేరు వారి తల్లి అయిన మరియు సలోమియు ఉండేది. ఎక్కడున్నారు? యేసు ప్రభు వారిని శిలువ మరణానికి తీసుకువెళ్తూ ఉంటే ఈ మగవారైనటువంటి శిష్యులందరూ కూడా ఏం చేశారమ్మా చెప్పండి? పారిపోయారు. శిష్యులందరూ ఏం చేశారమ్మా చెప్పండి? పారిపోయారు. కానీ ఈ స్త్రీలైనటువంటి వారు అక్కడ నిలబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ సమయంలో ఉన్న పరిస్థితి ఏంటి? ఎవరినైతే ఉంటారో వాళ్ళని కొట్టవచ్చు, తిట్టవచ్చు, ఈడ్చుకెళ్ళవచ్చు అనే పరిస్థితి ఉంది యేసుప్రభువును పట్టుకున్నటువంటి సమయంలో. అందుకని ఎవరికి వాళ్ళు ఏం చేశారు? భయపడాలయ్యి వెళ్ళిపోయారు. చెప్పండి, పారిపోయారు. హెచ్చరిక తోటలో ఏమైపోయారు? వాళ్ళు పారిపోయారు. కోర్టులో కూడా ఏం చేశారు? ఏదో చూసిస్తున్నట్టు దూరంగా ఉండి ఎలా చేశారు తప్ప ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఏమో ఉన్నారా? లేరు. కానీ వీళ్ళు ఉన్నారు. అంటే ఎంతో ధైర్యంగా అక్కడ పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా నిలబడినటువంటి ధైర్యశాలిగా సలోమి యొక్క చరిత్రను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంటే సిలువ ఎంతో ధైర్యంగా, అంటే కష్టం వచ్చినా కానీ ప్రాణ భయము ఉన్నప్పటికీ కూడా ప్రభుని విడిచిపెట్టనటువంటి విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. సలోమి ఎవరైనా మనం చెప్పగలిగితే
ఆమె జబిదయి భార్య అయి ఉన్నది. అదేవిధంగా అపోస్తలులైనటువంటి ఇద్దరు శిష్యులకు తల్లి అయి ఉన్నది, యాకోబు మరియు యోహాను గారు. అదేవిధంగా ఆత్మీయమైనటువంటి అంకిత భావం కలిగినటువంటి ఆ వ్యక్తిగా మనకున్నది. ఎందుకంటే తన ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వాటిని చెప్పండి ఏమాత్రం మొత్తం మీద వాటిని మరి ఆస్తుపాస్తులు కూడా లెక్క చేయకుండా పరిచర్యలో ఏం చేసింది, పాలు పంచుకుందన్నమాట. పరిచర్యలో పాలు పంచుకున్నప్పుడు మన కార్యక్రమాలు జరుగుతుంటే మీరు ఏ విధంగా అయితే సహకారం చేస్తున్నారో ఆ విధంగా అంతకంటే ఇంకా కొంచెం ఎక్కువగానే ఆ కాలంలో అవి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు తన ఇద్దరు కుమారులైనటువంటి వారిని కూడా ప్రభుకి ఏం చేస్తుందో చెప్పండి అంకితం చేసేసి మరి అంతేకాదు తను కూడా పరిచర్య చేసేటువంటి గొప్ప ధన్యురాలుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మూడవదిగా తల్లిగా లోకంలో లోకానుసారంగా తల్లిగా కొంచెం ఆశ ఉన్నది. ఏమని, నీకు నీ కుడివైపున ఒక కొడుకుని పెట్టండి, ఎడవైపున ఒక కుమారుని పెట్టండి అన్నట్టు ప్రభు చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి ఆమె తనకున్నటువంటి ఆశను ఏం చేస్తుంది అంటే వదులుకుంది. అలాగని అలిగినటువంటి పరిస్థితి లేదు. ఇంకా తన భక్తిని ఏం చేస్తున్నామో చెప్పండి ధైర్యంగా మరి ఇంకా పెంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని అంత గొప్ప విశ్వాసిగా గొప్ప శిష్యురాలుగా మనం చూస్తూ ఉన్నాం. 4 రోజులు చూసినప్పుడు శివుని చెప్తామో చెప్పండి ధైర్యంగా ఉంది. ఎవరు పారిపోయినా అమ్మ చెప్పండి, ఎవరు చెప్పండి మరి అటు చాలా చదివినప్పటికీ కూడా ఈమె అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యంలో మనము మార్కు 15:40 ప్రకారము మనం చూస్తూ ఉన్నాము. కష్టం వచ్చినప్పటికీ కూడా ప్రాణ భయం ఉన్నప్పటికీ కూడా ప్రభుని వదిలిపెట్టినటువంటి స్థితి కలిగినటువంటి విశ్వాసము, దృఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి మరి వ్యక్తిగా మనం సలోమే యొక్క జీవితాన్ని చూస్తున్నాం. ఇంకా చివరిగా మనం చూసినట్లయితే 5వ మాట పునరుత్థానానికి మొదటి సాక్షిగా ఉంది. పునరుత్థాన సమయం ఎలా ఉంది బాబు? మొదటి సాక్షిగా చెప్పడం ఎలా ఉంది? మొదటి సాక్షి. ఒకసారి మార్క్స్ 16వ అధ్యాయము మొదటి వచనం చదివితే మనకు మాట మనకు కనబడుతుంది. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి మరియు సలోమేయు వచ్చి అక్కడ ఉన్నమాట. సలోమేయు వచ్చేందుకు పూయవలని సుగంధ ద్రవ్యం జరుపుకున్నారు. అక్కడికి వెళ్ళినటువంటి స్త్రీలలో సలోమేయు సమాధి వద్దకు తెల్లవారుజామున 3వ రోజు లేస్తారని చెప్పినటువంటి ప్రభు యొక్క సమాధి దగ్గరకు తెల్లవారుజామునే చెప్పండి చీకటిగా ఉన్నప్పుడే ఆ సుగంధ ద్రవ్యాలు పూయటానికి ఏమి కూడా కొంది. సుగంధ ద్రవ్యాలు కొని సిద్ధపరిచి ఎక్కడికి వెళ్ళినామో చెప్పండి సమాధి దగ్గరికి వెళ్ళి. అంటే పునరుద్ధాన సమయంలో కూడా ఈమె అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు యేసు ప్రభు వారు లేచారు అనేటువంటి శుభవార్త కూడా విన్నటువంటి వ్యక్తులలో మరి ఒక వ్యక్తిగా ఈమె అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప స్థితి సలోమి యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలారా మీరు గమనించవలసినటువంటి మాటలు మనం చూస్తే మీరు కూడా స్త్రీలే. సలోమిని ఒక కంపోజ్ మనము మన అంటే మీ దృష్టిలో సలోమి ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉంది అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఆ విధమైనటువంటి స్థితి కలిగి ఉండాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సలోమి యొక్క జీవిత సందేశం చెప్పవలసి వస్తే మరి 3 మాటలు చెప్పవలసి వస్తే మరి మనము ఒకవేళ ఆమె ప్రకారంగా చేయాలంటే ఏం చేసింది అంటే పిల్లలైనటువంటి వారిని దేవుని పరిచర్యకు ప్రోత్సహించింది. మన పిల్లలను కూడా ఏం చేయాలి? దేవుని పరిచర్యకు ప్రోత్సహించాలి. చెప్పండి దేవుని పరిచర్యకి ఏం చేయాలి? ప్రోత్సహించాలి మన యొక్క పిల్లలు. రెండోది ఏం చేస్తుందంటే దేవుని గద్దెంపు వచ్చినప్పుడు మరి మన స్వార్థాన్ని మార్చుకోవాలి. అంటే మన ప్లేస్లో ఉన్నప్పుడు ఆమె ప్లేస్లో మనం ఉంటే కనుక ఆమెకు ఉన్నటువంటి ఆశ స్వార్థం కొద్దిగా ఉందేమో కానీ దాన్ని ఏం చేసింది? విడిచిపెట్టేసింది. అంటే దేవుని యొక్క గద్దెంపు వచ్చినప్పుడు ఏం చేసింది అంటే స్వార్థాలు ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి, మార్చుకోవాలి అనేటువంటిది ఒకటి. మూడవది చివరి వరకు కూడా అంటే సిలువ వరకు కూడా ఏం చేసిందామే గమనించింది. చెప్పడమే సిలువ వరకు కూడా ఏం చేసినామా అంటే చివరి వరకు కూడా నమ్మకంగా ప్రభువుని మనం ఏం చేయాలో చెప్పండి అనుసరించాలి. సలోమి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఈ గొప్ప సందేశం ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలియజేశాను. వినటమే కాదు కానీ మరి ఆమె ఏ విధంగా ధన్యురాలయ్యింది, ఆమె ఏ విధంగా అయితే ధన్యురాలయ్యిందో అది మనము గ్రహించి
మనం కూడా సొలొమోను వలె చక్కని నిర్ణయాలు తీసుకుని ఒక అంకిత భావం కలిగి ఒక నమ్మకమైనటువంటి సాక్షిగా ఉండాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృపాధన్యత ప్రభు మీకు అనుగ్రహించును గాక. దేవుని మాటలు దీవించును గాక.